హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. నేను మీ ప్రవీణ్. సో, ఇవాళ వీడియో ఏంటంటే మనకి దొండ మొక్కలు మళ్ళీ బ్యాక్ ఇన్ స్టాక్ అయినాయండి. సో, ఈ దొండ మొక్కల్ని మీరు ఎలా వేసుకుంటే హెల్తీగా గ్రో అవుతాయి అండ్ మీ వరకు వచ్చేటప్పటికి మీకు కొన్ని కన్‌ఫ్యూజన్స్, డౌట్స్ అవి ఉన్నాయి. సో, అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ దొండ మొక్కలతో పాటు మీకొచ్చే ఆర్డర్‌లో చక్కగా ఒక పాంప్లెట్ పెడుతున్నాను. సో, వాటి తాలూకా కేర్ అండ్ టిప్స్ క్లియర్‌గా అందులో మెన్షన్ చేసేవి ఉంటాయి ఇంగ్లీష్‌లో. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసి అడగొచ్చు. మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది. అండ్ మేము దొండ మొక్కలు రేట్ ఇంకా తగ్గించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం గానీ, ఒకటి మాకు ఇబ్బందేంటంటే, ఇవి 2 మొక్కలు మట్టి తీసేసి పంపిద్దాము అంటే, మట్టి తీస్తే ఎక్కువ రోజులు ఉండవు. అదొకటి ప్రాబ్లము. అండ్ వీక్లీ మేము మీరు ఆర్డర్ చేసే లొకేషన్‌వి ఆధార పెట్టుకొని ఒకవేళ సాటర్‌డే అలాగనుకోండి, మళ్ళీ మీకు మధ్యలో సండే వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా కొంచెం వీక్ డేస్‌లో మీకొచ్చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, డీటీడీసీకి పంపించాలనుకుంటే ఇప్పుడు మీరు పే చేసిన అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంటుంది వెయిట్‌ని బేస్ చేసుకొని. మట్టి తీసేస్తే వెయిట్ తగ్గుతుంది. కానీ మట్టి తీసేస్తే దాని తాలూకా ఆరిజిన్ తగ్గిపోతుంది. అండ్ దాని తాలూకా బలం తగ్గిపోతుందనమాట. ఇంకా మొక్కలు త్వరగా పాడైపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మొక్కలు తగ్గించలేకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ అనమాట. ప్రతిసారి వచ్చిన వాటిల్లో మనం 100 మొక్కలు, 150 మొక్కలు, 200 మొక్కలు ఆర్డర్ పెడితే ఇలా పాడైపోయి వస్తాయన్నమాట మనకు కొన్ని. అంటే వచ్చిన తర్వాత ఒక 4, 5 రోజుల్లో పాడవుతాయి. ఇక్కడ కూడా చూడండి. సో, ఇవన్నీ కూడా డ్యామేజ్డ్ అనమాట. మెత్తగా అయిపోయి ఇంకా గ్రోత్ రాదనమాట. అందుకని మేము బేస్ చేసుకొని దాని మీద ఆధారపడి ఆ రేట్‌ని ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేసినా కూడా ఇంకా తగ్గించలేకపోతున్నాము. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, మనకి స్పీడ్ పోస్ట్‌లో పంపించడం జరుగుతుంది ఇప్పుడు. స్పీడ్ పోస్ట్‌లో మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే, పోస్ట్ మ్యాన్ మీకు కాల్ చేయరు. కాబట్టి మేము చాలా సార్లు అడుగుతున్నా కూడా అడ్రెస్ ఇంకా మీరు కొంచెం మినిమల్‌గా ఇస్తున్నారండి చాలామంది. మళ్ళీ మేము కాల్ చేసి అడ్రెస్ కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ కొంతమందికి డోర్ నంబర్స్ అవి ఉండట్లేదు. అమెజాన్ కొరియర్స్ వాళ్ళు కాల్ చేస్తారు, ఓటీపీ ఉంటుంది, ఇలాగేదో కొన్ని ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇండియన్ పోస్ట్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనకి అఫోర్డబుల్‌గా మనకి అనుకున్న రేట్‌లోనే మనకొచ్చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే, మీ వరకు వాళ్ళు కాల్స్ మాక్సిమం చెయ్యరు. ఎక్కడో హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో అయితే పోస్ట్‌మన్ మీకు కాల్ చేస్తున్నారు గానీ, లేదంటే కాల్స్ రావండి. కాబట్టి ఏంటంటే అపార్ట్మెంట్‌లో అనుకోండి, అక్కడ కిందన వాచ్‌మెన్‌కి ఇచ్చేయడము, లేకపోతే ఒక డోర్ లాక్ చేసుంటే మళ్ళీ నాకు రిటర్న్ వచ్చేయడము. ఇలా రిటర్న్ వచ్చింది సీడ్స్ అనుకోండి, నేను మళ్ళీ అఫోర్డ్ చేసుకొని మీకు పంపిస్తాను. మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేయగలుగుతాను. అదే మీరిచ్చిన అమౌంట్‌లో. కానీ మొక్కలకొచ్చేసరికి ఏంటంటే, మనకి దగ్గర దగ్గర లోకల్‌కే మాకు 100 పైన పడిపోతుంది. మేము షిప్పింగ్ చార్జెస్ పెట్టుకున్నది 100 అనమాట. అండ్ మొక్కల కాస్ట్ పెట్టాము. సో, ఈ ఒక్కటే అర్థం చేసుకోండి. వన్స్ మీకు ఎక్కడ బేసిక్‌గా ప్రాబ్లమ్ ఉంటుంది అంటే, మొక్క ఇనీషియల్‌గా మీరు పెట్టుకున్నప్పుడే చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఆ టిప్స్ ఫాలో అయితే మీకు యాజ్ ఇట్ ఈస్‌గా అలా మొక్కలొచ్చేస్తాయి. ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు, సింగిల్ ప్లాంట్ పెట్టొచ్చు కదా! రెండెందుకు పెడుతున్నారని. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో నేను ప్రతిసారి 3 మొక్కలు పెట్టుకుంటే ఒక్కొక్క మొక్క ఫెయిల్ అవుతూ వచ్చిందనమాట. అందుకని మినిమమ్ 2 మొక్కలు పెట్టుకుంటే మనకు ఒక మొక్క అన్నా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టుకోవడము. అండ్ చాలామంది సక్సెస్ అయిందని చెప్పి వాట్సాప్‌లో మనకి మెసేజ్‌లు పెట్టడము, కాయలొచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసి పెట్టడం కూడా చాలా సార్లు జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో, నేను మీకు చెప్పొచ్చేదేంటంటే, మీకిలా మొక్క వచ్చినప్పటికి ఈ రూట్స్ ఏదైతే ఉన్నాయో పచ్చగా కనబడుతున్నాయి కదా! ఇవి ఎండిపోవచ్చండి. 99% ఇవి ఎండిపోతాయి. సో, మీరు అస్సలు పానిక్ అవ్వద్దు. ఈ మొక్కని యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఒక చిన్న కప్‌లో గానీ, గిన్నెలో గానీ పెట్టి బాల్కనీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎండ ఎక్కువగా రాదు. అలాగని వర్షం పడదు. అండ్ నీడ కూడా కాదు. పూర్తి నీడ కాదు. సో, ఇక్కడ ఎండొచ్చిందనుకోండి, ఆ ఒలిపిరి కొడుతూ ఆ ఎండ చిన్న షైన్ అది వస్తూ ఉంటుందనమాట. అలాంటి ప్లేస్‌లోని బాల్కనీలోని ఎక్కడన్నా మీరు కిటికీ బాల్కనీ దగ్గర గాని ఒక చిన్న పాట్‌లో పెట్టుకోండి. సో, మీకిది ఎండిపోయింది కదా! ఎండిపోయిన దగ్గర జస్ట్ సిజర్స్‌తో కట్ చేసేస్తే మళ్ళీ మీకు పక్కనే నాడ్స్ ఇవి కూడా అలా వచ్చినవేనండి. సో, అలా పక్క నుంచి మళ్ళీ కొత్త గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుందనమాట. సో, అలా కొత్త గ్రోత్ వచ్చిన తర్వాత ఈ మాత్రం మొక్కలు వచ్చిన తర్వాత అయిన తర్వాత అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఒక 12 సైజ్ కుండీ గాని, లేదంటే ఒక 15 సైజ్ 15x15 గ్రో బ్యాగ్‌లో గాని వేసుకోండి. అక్కడ పెట్టుకున్న తర్వాత మీరు ఒక పక్కన స్టిక్ ఒకటి తగిలించండి. దానికి దీనికి చిన్నగా కనెక్ట్ చేసి ఉంచండి. అప్పుడు మీకు ఒక 1 మీటర్ పొడవు రావాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇగోండి ఈ తీగ వచ్చింది చూసారా? ఈ మాత్రం పొడవు వచ్చేయాలన్నమాట తీగ మీకు. అలా దొండ తీగ ఈ మాత్రం పొడవు వచ్చేసి చిన్న లావు అవ్వాలండి. ఇంత సన్నగా ఉండదు. చిన్న లావు అవుతుంది. ఏ మాత్రం ఇగోండి ఈ మాత్రం లావు అవుతుందండి. ఇగోండి ఈ మాత్రం లావు అయిన తర్వాత కొమ్మ ఇలా వచ్చి ఒక 1 మీటర్ పొడవొస్తుంది. 1 మీటర్ పొడవొచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే పెద్ద కుండీలోకి అంటే బ్లాక్ టబ్బులు గానీ, లేదంటే డ్రమ్ముల్లో గానీ, హాఫ్ కట్ చేసిన డ్రమ్ముల్లోకి గానీ, పెద్ద గ్రో బ్యాగుల్లోకి గానీ మార్చుకోవచ్చనమాట. అలా మార్చుకున్న తర్వాత మీకిక్కడ ఇంకా పాజ్ అనేది ఉండదనమాట. ఇంక కాయలు స్టార్ట్ అయిపోతాయి.
మీరు అది పెట్టుకున్న ముందే వచ్చేయచ్చు కాయలు. మీరు మొక్క పెట్టుకున్న ఒక 20 డేస్‌కి ఇలాగా మీకు కాయలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అండ్ చాలా మందికి ఇప్పటివరకు కొన్ని వీడియోస్‌లో చెప్తున్నా కూడా కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయండి. దొండ మొక్కలు పెంచుకోవడానికి ప్రాపర్ సైజ్ పాట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు ఒకవేళ గాని 25 లీటర్స్ ఇచ్చోండి, ఇది 100 లీటర్స్ అనుకుంటా. 100 75 ఏదో అనుకుంటా. ఈ సైజ్ సరిపోతుందండి ఇక్కడ వరకు. అంటే ఒక 3 ఫీట్ అలా ఉండే కుండీ కానీ, లేదంటే మనకి బ్లాక్ టబ్స్ నామినల్ అనమాట. నేను 2-3 దగ్గరలో మొక్కలు బ్లాక్ టబ్స్లోనే పెంచుకుంటున్నాను దొండ మొక్కలు. సో అదొకసారి చూపించు. ఇది చూడండి బ్లాక్ టబ్లో వేసిందే. ఇగోండి ఇప్పుడు చూసారా ఎంత లావ్ అయిందో. ఇది 3 ఇయర్స్ అనమాట దీన్ని లైఫ్ స్పాన్. ఇప్పుడు ఇలా చక్కగా రెడీ అయ్యి మొత్తం పందిరంతా అల్లుతున్న మొక్క ఇదేనండి. మొత్తం అటుపక్క ఇటుపక్క పందిరు అల్లుతున్న మొక్క అదే. అండ్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బ్లాక్ టబ్లో పెట్టాను చూడండి. ఇక్కడ బ్లాక్ టబ్లో ఇలా పెట్టుకున్నాం మనము. ఇది కూడా మనకి బ్లాక్ టబ్లో పెరిగింది, అలా పైకి వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మరి బ్లాక్ టబ్లో పెట్టుకోవచ్చు. అయితే మీ సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా ఉండాలండి. సాయిల్ మిక్స్ ఏం చేస్తారు అంటే కంపోస్టు, అలాగే మంచి పశువుల ఎరువు. కంపోస్ట్ అంటే వర్మి కంపోస్ట్ దొరికితే వర్మి కంపోస్ట్ తీసుకోండి, లేదా మంచి ఆవులు పశువుల ఎరువు ఏదైనా దొరికింది అనుకోండి, ఆవులది కానీ గేదెలది కానీ, అది కూడా తీసుకోండి. తీసుకొని కనీసం ఒక 30% అది యాడ్ చేయండి. మీరు కోకోపీట్లు ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. మట్టి, ఈ కంపోస్ట్, ఈ 2 కలిపి ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ వర్షాలు పడినాయి, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడు ఆ మాత్రం కంపోస్ట్ వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ప్రాపర్గా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంచాను. సో మీకు ఎవరికైనా ఏమైనా అవసరం అయితే చూసి రిఫర్ చేసుకోండి. మీరు ఆర్డర్ పెట్టే దొండ మొక్కలతో పాటు ఈ ప్యాంప్లెట్ మీకు వస్తుంది. ప్రతి నెల కూడా, అంటే నేను ఫాలో అయ్యేది, ప్రతి నెల కూడా ఇంత కంపోస్ట్ ఒక కేజీ ప్యాకెట్ వేసేస్తానండి. లేదు అనుకోండి మీ దగ్గరలో ఎక్కడైనా నర్సరీస్లో కానీ షాప్స్లో కానీ మీకు ఇది దొరికింది అనుకోండి, ఏమంటారు ఆయిల్ కేక్ అంటారు కదా, ఆయిల్డ్ కేక్స్ అంటారు కదా, ఆవా పిండి కానీ లేదంటే గ్రౌండ్నట్ కేక్ కానీ, అవి తెచ్చి ఒక 2 డేస్ మీరు వాటర్లో నానబెట్టుకొని అది డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసినా కూడా చాలా బాగా హెల్తీగా దొండ మొక్కలు ఎదుగుతాయి అన్నమాట. అండ్ వర్షాకాలంలో ఉన్న, ఎండాకాలంలో ఉన్న, శీతాకాలంలో ఉన్న దొండ మొక్కలకి వాటరింగ్ చేస్తూనే ఉండాలి. వాటర్ వేస్తూనే ఉండండి. వీలైనంత ఎక్కువగా ఇవ్వండి. ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఇంత చిన్న మొక్క ఉన్నప్పుడు ఒక స్పూన్ వాటర్ ఇస్తాము. అలా కొంచెం 12 ఇంచ్ కుండీలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న మగ్గడు వాటర్ ఇస్తాము. ఎప్పుడైతే మనం మెయిన్ కుండీలో ఒక ట్రాన్స్ప్లాంట్ చేసేస్తామో, పెద్ద కుండీలో పెట్టేసుకుంటామో, అప్పుడు మాత్రం రెగ్యులర్గా ఒక 2 డొక్కులు వాటర్, ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ దానికి పడుతుంది. సో అలా వాటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఏం చేస్తారంటే, మనకి ఈ దొండ మొక్కలకి ఆకుల పైన వెనక భాగంలో చిన్న చిన్న పురుగులాగా వస్తుందండి. సో ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఎఫిడ్స్ లాగా ఉంటుందన్నమాట. ఎఫిడ్స్ కూడా వస్తుంది ఒక్కోసారి. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలి దొండ మొక్కని. ఇది ఒక్కటి మాత్రం చేస్తూ ఉండాలి. మనకి బజోడో ఎంటర్ప్రైజెస్ వాళ్ళది నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. వాళ్ళ వెబ్సైట్ అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి. పంచగవ్య అని ఉంటుందండి. అదైతే నాకు బాగా నమ్మకం అనమాట. ప్రాపర్గా ఉంది. ఆ స్మెల్ అయితే చేతిలోంచి తీస్తాం కదా, బాటిల్ తీసింది, ఆ స్మెల్ నాకు ఒక 1 డే వరకు పూర్తిగా ఉండిపోద్ది అనమాట, చేయి కడుక్కున్నా కూడా. ఆ బజోడో ఎంటర్ప్రైజ్ వాళ్ళది పంచగవ్య, నేను లింక్ ఇస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో, అది తెప్పించుకోండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నీమ్ ఆయిల్, ఎక్కడైనా నర్సరీస్లో నీమ్ ఆయిల్ దొరికింది అనుకోండి, లేదా ఆయుర్వేదిక్ షాప్స్లో నీమ్ ఆయిల్ అని తీసుకోండి. సేఫ్గా ఉంటుంది. మీకు పంటల్లో వాడే నీమ్ ఆయిల్ అనుకోండి, ప్రాపర్గా మీకు ఎంత వేసుకోవాలి, ఎంత నీళ్ళు కలుపుకోవాలి తెలియకపోతే ఇబ్బంది పడి మొక్క చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఆయుర్వేదిక్ షాప్లో చిన్న బాటిల్స్ దొరుకుతాయి మీకు 50 రూపాయలు 60 రూపాయలు. ఆ నీమ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, లీటర్కి ఒక 5 ml కలుపుకోండి, సరిపోతుంది. చక్కగా మొక్కలకి స్ప్రే చేసేసుకోండి, కొంచెం సోప్ సొల్యూషన్ వేసుకోండి. ఈజీ అనమాట. అలా మీరు ప్రతి 15 రోజులకోసారి 20 రోజులకోసారి చేసుకోండి. అంతకుమించి మనం చేయాల్సింది ఏమి ఉండదండి. అనుకోండి ఇప్పుడు మీకు ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటాయండి, ఇలా దొండ మొక్కలు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత, కాయలు అయిపోయిన తర్వాత దొండ మొక్కలకి ఇలాంటివి తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా తీసేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ తీసి మళ్ళీ మనం మొక్కల్లో వేసేసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ మళ్ళీ కొత్త గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం 2 నెలలకి 3 నెలలకి ఒకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొంచెం సన్నగా ఉండేవి ఇలాంటి చూడండి, ఈ లెంత్ ఉంటాయి కదా, ఈ లావును ఉండే కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఏంటవుతుంది, మెయిన్ కొమ్మ అనేది కొంచెం లావు అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు 2-3 వేసి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది నా వరకు నేను మీకు చెప్పాలనుకున్న టిప్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, అనుమానాలు ఉన్నా కామెంట్స్లో అడగచ్చు. అండ్ మన వాట్సాప్ నెంబర్ ఎప్పుడు మీకు కనెక్టెడ్లోనే ఉంటుంది. మాక్సిమం ఈ షీట్ మీకు హెల్ప్ అవుతుందండి. నేను అన్ని అనుకొని ఆలోచించుకొని ప్రాపర్గా తయారు చేసి పెట్టి ఇచ్చిన ఒక 10 పాయింట్స్ అనమాట. ఇలా చేసుకున్నట్లయితే మీరు చక్కగా ప్రతి వారం కూడా 2 సార్లు మినిమం దొండకాయలు హార్వెస్ట్ చేసుకొని మీరు కూర వండుకొని తినచ్చు అనమాట. మీ ఫ్యామిలీకి సరిపోయేటట్టు మినిమం 2-3 మొక్కలు పెంచుకుంటే మన ఫ్యామిలీకి అలాగా ఒక 1/2 కిలో నుండి 30 కిలో వరకు కాయలు అయితే వస్తాయి అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.